సుముఖ అంటే మంచి ముఖమున్నవాడు. సంస్కృతంలో ముఖము అన్న మాటకి నోరు అని కూడా అర్థం. సుముఖ అంటే మంచి ముఖం. ముఖము ఇప్పుడు వస్తుంది, పుట్టుకతో వస్తుంది. విఘ్నేశ్వరుడు యొక్క పుట్టుక ఎలాగా? ఆయన పుట్టుక ఒక స్త్రీ గర్భవాసం చేసి జన్మించిన వాడు కాదు. అమ్మవారు ఆవిడ సుమంగళి, అందున నిత్య సుమంగళి, నిత్య యవ్వనంలో ఉండేటటువంటి తల్లి. అటువంటి తల్లి కనుక ఎప్పుడూ పసుపు రాసుకుని ఉంటున్నాడు. ఎప్పుడూ పసుపు రాసుకుని ఉండేటటువంటి అమ్మవారు ఒకానొక రోజున తన ఒంటి మీద ఉన్న పసుపు నలిచింది. నలిచి ముద్ద చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది. ఇప్పుడు విఘ్నేశ్వరుడు యొక్క మొదటి స్వరూపం నరవినాయకుడు. అంటే నరుడు ఎలా ఉంటాడో అలాగే పుట్టారు ఆయన. ఇప్పటికీ చిదంబరంలో ఒక చోట, అలాగే మనకి రాక్ఫోర్ట్ టెంపుల్ అని ఉంటుంది ట్రిచి, ఆ రాక్ఫోర్ట్ టెంపుల్లోనూ నరవినాయకుని యొక్క రూపాలు ఉన్నాయి. కానీ గుర్తుపట్టడం కష్టం.